హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో రానున్న 2 నుంచి 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే పడనున్నాయి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. ప్రస్తుతం చూస్తే ఏపీలోని పలు ప్రాంతాల్లో రోజు రోజుకి ఎండ తీవ్రత పెరిగిపోతుంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వడగాలులు వీస్తున్నాయి. మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కొద్ది రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడుతూ ఈదురుగాలులు అయితే వీస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అయితే చల్లని కబురు చెప్పింది. వాతావరణం కొంచెం చల్లగా మారుతుందని, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ట్రోపోస్పియర్లో తీవ్ర గాలులు వీస్తూ ఉండడంతో బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి అయితే ఏర్పడింది. దీని ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజుల నుంచి 3 రోజుల పాటు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు, అదేవిధంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద కానీ పొలాల్లో కానీ ఉండకూడదని, అలాగే కరెంటు స్తంభాల వద్ద, శిథిలమవుతున్నటువంటి గోడలు, ఇళ్ల మధ్య కూడా ఉండవద్దని అయితే చెప్తూ ఉన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు. సో రానున్న రేపటి నుంచి 2 నుంచి 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది.